Hi, welcome to MKSTEM. Today topic is measures of central tendency. ఏంటి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి, ఓకేనా, దానిలో టైప్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఓకేనా, ఇక్కడ మెజర్ చేయాలి వీటిని సెంట్రల్ అంటే సెంట్రల్ వాల్యూస్ని మనకు డేటా ఇస్తాడు. ఓకేనా, ఆ డేటాలో మిడిల్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఎందుకు ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి, దానివల్ల మనకి యూజ్ ఏంటి. ఓకేనా, దాని టైప్స్ మనకి ఏమున్నాయంటే అర్థమెటిక్ మీన్, దాన్ని ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. అదేవిధంగా జామెట్రిక్ మీన్, దీన్ని జిఎంతో డినోట్ చేస్తాం. అదేవిధంగా హార్మోనిక్ మీన్ హెచ్ఎంతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీడియన్ ఎంతో డినోట్ చేస్తాం, మోడ్ జెడ్తో డినోట్ చేస్తాం. వీటిని మీన్, ఓకేనా, ఇవి నాన్ మీన్స్. నేను నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏంటంటే మీన్స్ అనమాట, అంటే యావరేజ్. అథమెటిక్ మీన్ ఏమంటారు అంటే మీను లేకపోతే యావరేజ్ అని కూడా అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇవి ఏంటంటే నాన్ మీన్స్ అనమాట. అర్థమైందా? నేను ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే సెంట్రల్ వాల్యూస్ ఎందుకు అనుకోవాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ తీసుకున్నాం అనుకోండి, ఆ హాస్పిటల్ డేటా బేస్ చేసుకొని ఒక రోజుకి ఎంతమంది డిశ్చార్జ్ అవుతారు, పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకొని ఎంతమంది డిశ్చార్జ్ అవుతారు, ఒక వీక్లీ రిపోర్ట్ ఇస్తాడు. ఒక వీక్లీకి ఒక వారానికి సంబంధించిన డేటా ఇచ్చాడు అనుకోండి, యావరేజ్గా 1 వీక్కి ఎంతమంది డిశ్చార్జ్ అవుతారు మీ హాస్పిటల్ నుంచి పేషెంట్స్ అన్నప్పుడు మనం ఈ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు ఒక 10 డేస్కి ఎంతమంది రికవరీ అయ్యి డిశ్చార్జ్ అవుతారు పేషెంట్స్ అనేది. లేదు ఒక ఎంతమంది వస్తారు మీ హాస్పిటల్కి పేషెంట్స్ అంటే వీక్లీ, లేకపోతే 10 డేస్, లేకపోతే 15 డేస్. అర్థమవుతుందా? ఎంతమంది రావచ్చు అంటే మనం యావరేజ్గా చెప్తా ఉంటాంగా. మన పెద్దవాళ్ళు ఎక్కువ ఏం యూజ్ చేస్తారంటే ఉరామరిగ్గా అంటుంటారు. ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది, ఒక 50 మెంబర్స్ ఫుడ్ ప్రిపేర్ చేయాలి. రైస్ అనేది ఎన్ని కేజెస్ తీసుకోవాలో చెప్తారుగా, అంటే ఎస్టిమేట్ చేస్తారు, అంటే యావరేజ్గా ఎంత తీసుకోవాలో చెప్తారు. అర్థమవుతుందా? లేదు ఆ ఎగ్జాంపుల్ వద్దనుకుంటే ఒక హాస్టల్లో ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు వచ్చారు, హాస్టల్లో ఎంతమంది ఉన్నారు, ఓకేనా, యావరేజ్గా ఎంత ఫుడ్ మీరు ప్రిపేర్ చేస్తారు డేటా తీసుకున్న 10 డేస్కి సంబంధించి యావరేజ్గా. అంటే ఫస్ట్ డే ఒక 1000 మెంబర్స్ ఉన్నారు, లేదా ఒక 500 మెంబర్స్ ఉన్నారు హాస్టల్లో టోటల్ స్ట్రెంత్. ఓకేనా, డైలీ 500 మెంబర్స్ రాగా, కొంతమంది ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదా ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఏదో ఒకటి హెల్త్ బాగా ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకేనా, అంటే మనం 500 మెంబర్స్కి ప్రిపేర్ చేయంగా మనం ఏం చేస్తామంటే ఒక వీక్లీ చూసామనుకోండి డేటా అనేది. ఫస్ట్ రోజు ఒక 200 మెంబర్స్ ఉన్నారు, సెకండ్ రోజు 450 మెంబర్స్ ఉన్నారు, థర్డ్ డే వచ్చి 320 ఉన్నారు. ఇలా ఒక 7 డేస్ తీసుకున్నాం అనుకోండి, వాటికి యావరేజ్గా చూసుకొని అంటే దాన్ని ప్రిపేర్ చేసేస్తాం అన్నమాట. ఇంకా అర్థమైందా? ఒక యావరేజ్గా మనకు ఒక 400 మెంబర్స్ వచ్చారనుకోండి, ఇంకా డైలీ 400 మెంబర్స్కి మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇంకొంచెం తగ్గిన స్ట్రెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెరిగినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? నేను ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మీన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ప్రతి ప్రాబ్లంలో మాకు ఏమొస్తాయి అంటే అన్గ్రూప్డ్ డేటా సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్రూపుల్లో వచ్చి డిస్క్రీట్ డేటాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, అదేవిధంగా కంటిన్యూస్ డేటాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఈ అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, గ్రూపుల్లో డిస్క్రీట్ డేటా అంటే ఏంటి, కంటిన్యూస్ డేటా అంటే ఏంటి, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. అసలు వాటి గురించి తెలుసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. 3 డేటాస్గా ఎందుకు స్ప్లిట్ చేశారు, ఓకేనా, మీకు ఆ క్లాసెస్లో చెప్పుకున్నాను. ఇక్కడ కూడా లైట్ టచ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ మెథడ్ ఏంటి, అర్థమెటిక్ మీన్. ఓకేనా, వాటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అమ్మా, డిగ్రీ వాళ్ళకి కానివ్వండి, ఎంబీఏ వాళ్ళకి కానివ్వండి, బీ ఫార్మసీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఫార్మ్ డి, ఓకేనా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బీటెక్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, ఈ స్టాట్ అనేది ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా ఉంది, ఎంబీబీఎస్ తర్వాత ఎండి వాళ్ళకి కూడా స్టాటిస్టిక్స్ అనేది ఉంది. ఎందుకు ఉంది వీళ్ళందరికీ ఎందుకు ఉందంటే, మనం ఏదన్నా ఒక స్టడీ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేయాలంటే మనకు ముందుగా కనిపించేది ఏంటంటే డేటా.
దాన్ని అనాలిసిస్ చేయాలి, అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో బై యూజింగ్ స్టాటిస్టిక్స్. ఓకేనా, అందువల్ల మనకు స్టాట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఇంట్రడక్షన్ క్లాస్ కూడా నేను ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ లేట్ లేకుండా ఫస్ట్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, క్యాలిక్యులేట్ మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఓకేనా, ఇక్కడ మనకి ఏం డేటా ఇచ్చారు అంటే అన్గ్రూప్డ్ డేటా ఇచ్చారు. ఓకేనా, అన్గ్రూప్డ్ డేటాలో ఫార్ములా ఏంటంటే మీన్ బ్రాకెట్లో ఎక్స్ బార్ ఈక్వల్ టు, ఓకేనా, సిగ్మా I equal to 1 to n xi by small n. ఓకేనా, నేను సిగ్మా అంటారు, లేకపోతే సమ్మేషన్ అని కూడా అంటారు. ఓకేనా, కొన్నిసార్లు సమ్మేషన్ అని కూడా అంటాం. ఓకేనా, ఇక్కడ I equal to 1 to n ఇక్కడ నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి నేను మెన్షన్ చేయకపోయినా కూడా అక్కడ ఆల్రెడీ ఉన్నట్టే. నేను మెన్షన్ చేయకపోయినా కూడా ఎందుకు సార్, ఎలా సార్ అంటే ఇప్పుడు -1 రాస్తాం. -1 రాయండి, ఏం చేస్తాం, -1 రాయాలి, కంపల్సరీ మైనస్ అనేది మెన్షన్ చేయాలి. 1 రాయమంటే సింపుల్గా 1 అంటాం. అది ఏం 1, +1 ప్లస్ ఉందా ఇక్కడ మనకు కనిపిస్తుందా, లేదు. లేకపోయినా అది +1. అర్థమైందా, దాని మీనింగ్ కూడా సేమ్ అంతే. అర్థమైందా, నేను ఓన్లీ జస్ట్ సమ్మేషన్ అంటే సిగ్మా రాశాను అనుకోండి, I equal to 1 to n నేను మెన్షన్ చేసినా చేయకపోయినా అక్కడ ఉన్నట్టే దాని ప్లేస్లో. అర్థమైందా, నెక్స్ట్ స్మాల్ n అంటే ఏంట్రా అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంట్రా అంటే మనకి ప్రాబ్లంలో ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, 1 2 3 4 5, స్మాల్ n ఈక్వల్ టు 5. దీని మీనింగ్ ఏంట్రా అంటే ఇచ్చిన డేటాని యాడ్ చేయడం, అంటే ప్లస్ 60 ప్లస్ 40 ప్లస్ 70 ప్లస్ 50 ప్లస్ 30 యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అర్థమైందా, ఇది దేనికి, అన్గ్రూప్డ్ డేటాకి. అదేవిధంగా డిస్క్రిట్ డేటాకి, అంటే గ్రూప్డ్లో డిస్క్రిట్కి కంటిన్యూస్ డేటాకి ఫార్ములా ఏంటంటే మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై N. ఓకేనా, మీకు ఈ గ్రూప్ డేటాలో డిస్క్రిట్ డేటా ఏ విధంగా ఉంటుంది, కంటిన్యూస్ డేటా ఏ విధంగా ఉంటుందో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, అవి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక మనకి లెంత్ అయిపోతుంది ఇవన్నీ చెప్పాలంటే వీడియో. ఇక్కడ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్, ఎక్స్ఐ అంటే మనకు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు ప్రాబ్లంలో. ఇక్కడ N అంటే ఏంట్రా అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. అంటే మీకు సింపుల్గా ఇక్కడ ఏంటంటే ఎక్స్ఐ ఇస్తాను, అదేవిధంగా ఎఫ్ఐ వాల్యూస్ ఇస్తాడు. అర్థమైందా, నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలి నేను అక్కడ చెప్తాను. దీని మీనింగ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అని. ఏంటి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. నేను ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను క్లారిటీగా డిస్కస్ చేస్తాను. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి స్టూడెంట్స్ వేసేదాన్ని నేను అబ్జర్వ్ చేశాను, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దేనికి, ఇది గ్రూప్ డేటాకి. అర్థమైందా, డిస్క్రిట్ డేటాకి కానివ్వండి, కంటిన్యూషన్ డేటాకి కానివ్వండి. ఓకేనా, కంటిన్యూస్ డేటాకి వేరే ఫార్ములా కూడా ఉంది, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. అది ఎప్పుడు యూజ్ చేయాలో చెప్తాం. ఓకేనా, ఫస్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. మీన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకేనా, ఇది ఏం డేటా, ఇది అన్గ్రూప్డ్ డేటా. ఏంటి ఫార్ములా మీకు ఇప్పుడు ఏం చెప్పాను నేను, ఫస్ట్ ఏం రాస్తామంటే ఫస్ట్ గివెన్ దట్, ఇచ్చిన డేటా రాసుకోండి మీరు మామూలుగా నోట్స్లో. ఏంటి, ఇచ్చిన డేటా ఏమిస్తారు, గివెన్ దట్ అని చెప్పి, అలాంటి గివెన్ అబ్జర్వేషన్స్ అని చెప్పి ఇవి రాసుకోండి. డేటా అనేది రాసుకున్న తర్వాత ఫార్ములా అనేది ఇంపార్టెంట్. ఏంటి మనకు ఫార్ములా, మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై స్మాల్ ఎన్. స్మాల్ ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఇచ్చినాడు స్మాల్ ఎన్ అనేది, 1 2 3 4 5. ఇక్కడ ఏంట్రా అంటే ఇది అసలు ఏం డేటా అంటే మనకు పైన ఇవ్వలేదు. మనం అనుకున్నాం, ఏమనుకున్నాం అంటే ఇది ఒక పర్సన్ యొక్క మార్క్స్ అనుకున్నాం.
ఒక పర్సన్ యొక్క మార్క్స్ అంటే 60, 40, 70, 50, 30 అనేవి ఒక పర్సన్ యొక్క 5 సబ్జెక్ట్స్లో మార్క్స్ అనుకోండి. అతనికి యావరేజ్గా ఎన్ని మార్క్స్ వస్తుంటాయి అని అడిగారు అనుకోండి ఎవరన్నా. అప్పుడు ఏం చేస్తాం? తెలుగులో 60, హిందీలో 40 ఇలా చెప్పుకుంటూ పోలేం. యావరేజ్గా ఎన్ని వస్తాయి, ఒక ఓవరాల్ ఒక ఒపీనియన్ కావాలి మన పైన. ఏం చేస్తాం? ఒక 50 మార్క్స్ వస్తుంటాయి, లేదంటే ఒక 60, యావరేజ్ పర్సెంటేజ్ 60%. అర్థమైందా? అంటే మనం ఉరామరిగ్గా చెప్పేస్తున్నాం. అర్థమైందా? అందువల్ల మనం యావరేజ్ తీసుకుంటున్నాం. మనం తెలుగులో ఇన్ని, హిందీలో ఇన్ని, సైన్స్లో, సోషల్లో, మ్యాథ్స్లో ఇలా చెప్పుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఒక ఒపీనియన్ అనేది మన మీద కావాలి. ఓకేనా? యావరేజ్గా ఎన్ని మార్క్స్ వస్తాయో చెప్తాం. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, మొత్తం 5 సబ్జెక్ట్స్. ఓకేనా? ఇక్కడ ఏంట్రా అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు, దీని మీనింగ్ ఏంటి? ఇవన్నీ యాడ్ చేయడం అంటే 60 ప్లస్ 40 ప్లస్ నెక్స్ట్ 70 ప్లస్ 50 ప్లస్ 30 బై స్మాల్ ఎన్ అంటే 5 కదా. ఎందుకు వచ్చింది 5? ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేయండి. 100, 200, 250. ఓకేనా? ఎంత వస్తుంది? 250 బై 5 అంతే కదా. 100, 200, 250 బై 5 క్యాన్సిల్ పోతున్నా. 5 1s 5 5s 25 ఎంత వస్తుంది? 50. అంటే యావరేజ్గా నాకు 50 మార్క్స్ వస్తాయి. యావరేజ్గా 50 మార్క్స్. అర్థమైందా? ఎంతకి? 100కి యావరేజ్గా 50 మార్క్స్. అంటే మన మీద ఒక ఒపీనియన్, ఓ ఎక్కడో యావరేజ్ స్టూడెంట్, లేదు 75 ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 70 అబవ్. అర్థమైందా? 90 వచ్చింది అనుకోండి, ఇదంతా ఏం లేదన్నా మనం చదివేదాన్ని బట్టి వస్తాయి. ఆ చదివేవాడు టాపర్లో డల్లర్లో అదేం లేదు, చదువుతాము చదవము అంతే. చదివారనుకోండి మీరు టాపర్లే, అవన్నీ మీరు తీసుకోవద్దు. అర్థమైందా? ఇది మీనింగ్. అర్థమైంది కదా? ఇది మనం మార్క్స్ అనుకుంటాం. ఓకేనా? మార్క్స్ కాకుండా అది మన ఇష్టం ఏదన్నా అనుకోవచ్చు. మార్క్స్ కాకుండా ఒక క్లాస్లోకి మనం ఎంటర్ అయ్యి, మీ క్లాసులో యావరేజ్గా ఎంతమంది వస్తుంటారు 1 వీక్కి, లేకపోతే 5 డేస్కి ఎంతమంది వస్తుంటారు అన్నప్పుడు మన డేటా ఏ విధంగా ఉంది? అటెండెన్స్ డేటా. ఫస్ట్ డే వచ్చి 60, సెకండ్ డే వచ్చి 40, థర్డ్ డే వచ్చి 70, ఫోర్త్ డే వచ్చి 50, ఫిఫ్త్ డే వచ్చి 30. అంటే యావరేజ్గా ఎంతమంది వస్తుంటారు సార్? ఫస్ట్ డే ఎంత, సెకండ్ డే ఎంత కాకుండా యావరేజ్గా చెప్తా ఉంటారు మన క్లాస్ పరంగా తీసుకుని. ఎందుకంటే మనకు డేటా తక్కువగా ఉంది. కాలేజ్ అంటే ఓవరాల్ స్ట్రెంత్ మొత్తం ఎక్కువ ఉంటుందా? అప్పుడు ఏం చేస్తామంటే ఇదే క్యాలిక్యులేషన్ సేమ్. ఎంతమంది వస్తుంటారు యావరేజ్గా అంటే 50 మెంబర్స్ వస్తుంటారు సార్. యావరేజ్గా ఒక 50 మంది వస్తుంటారు రోజు క్లాస్కి. తగ్గచ్చు పెరగచ్చు. మన డేటాబేస్ ఉంది కదా ఆల్రెడీ. 40 60 పెరిగారు, 50 కన్నా 50 కన్నా తగ్గారు. ఇక్కడ 70 ఓవరాల్ స్ట్రెంత్ 100 వేసుకున్నాం అనుకోండి, 100కి 50 మంది వస్తూ ఉంటారు. యావరేజ్గా ఎంతమంది వస్తుంటారు? 50 మెంబర్స్ అనేది వస్తూ ఉంటారు. 100కి ఒక క్లాసులో 50 మెంబర్స్ అనేది యావరేజ్గా అటెండ్ అవుతూ ఉంటారు సార్ అని చెప్తారు. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో పాజ్ చేసుకొని, ఓకేనా, అంటే హోల్డ్లో పెట్టుకొని మీరు ట్రై చేయండి. చాలా సింపుల్. ఫస్ట్ మనం ఏంటంటే మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నాడు, అది ఏం డేటా. అర్థమైందా? ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, డేటా ఏంటి, దాని దగ్గర ఫార్ములా రాసుకున్నాం అంటే అయిపోయింది ప్రాబ్లం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ విధంగా 500, 200, 400, 100, 300 ఇచ్చాడు. ఇది తక్కువ డేటా కాబట్టి నేను అనుకున్నాను, ఇది మార్క్స్ కానివ్వండి లేకపోతే క్లాస్లో స్ట్రెంత్ కానివ్వండి. ఇది ఏంటంటే బీ ఫార్మసీ వాళ్ళు ఏంటంటే ఎంతమంది యావరేజ్గా ఒక 5 డేస్కి యావరేజ్గా మీ హాస్పిటల్కి ఎంతమంది విజిట్ చేస్తుంటారు. ఓకేనా? అంటే పేషెంట్ చూపించుకునే దానికోసం. లేకపోతే ఎంతమంది డిశ్చార్జ్ అవుతుంటారు, యావరేజ్ చెప్పండి అంటే ఇది మనకి ఇచ్చిన డేటా. అప్పుడు మనం ఏం చేస్తాం? సేమ్ దీనిలాగే మన ఫార్ములా ఏంటి? మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ అండ్ సిగ్మా xi బై స్మాల్ ఎన్. స్మాల్ ఎన్ ఎంత మనకి ఇచ్చిండేది? 1 2 3 4 5. ఇక్కడ కూడా 5. 6 ఇచ్చారు అనుకోండి అబ్జర్వేషన్స్, 6 బై 6 వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఈ మొత్తం యాడ్ చేయండి. 500 ప్లస్ 200 ప్లస్
400 plus 100 plus 300 by 5. అప్పుడు ఎంత వస్తుంది? 700 7 1100 12 1500 మెంబర్స్ టోటల్గా 1500 by 5 5 1s 5 3s అంటే x bar ఈక్వల్ టు 300 మెంబర్స్. అంటే యావరేజ్గా మా హాస్పిటల్కి 5 డేస్కి 300 మెంబర్స్కి విజిట్ చేస్తారు సార్. అర్థమైందా? యావరేజ్గా 300 మెంబర్స్ విజిట్ చేస్తారు, లేకుంటే యావరేజ్గా 300 మెంబర్స్ డిశ్చార్జ్ అవుతూ ఉంటారు. అర్థమవుతుందా? ఇలా సింపుల్గా డిశ్చార్జ్ అవుతూ ఉంటారు. లేదు ఇది హాస్పిటల్ డేటా కాకుండా ఒక హాస్టల్ డేటా అనుకోండి. వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలిగా ఎంతమందికి అని. అంటే ఒకరోజు 500 మంది, టోటల్ స్టాఫ్ 500 అనుకోండి. 200 మెంబర్స్ లేదా 400 లేదా 100 లేదా 300 యావరేజ్గా ఎంతమంది ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు మీరు అంటే 300 మెంబర్స్ డైలీ మేము ఫుడ్ ప్రిపేర్ అనేది చేస్తూ ఉంటాం. తగ్గచ్చు పెరగచ్చు, అడ్జస్ట్ అయిపోతారు. అర్థమైందా? అంటే ఈ విధంగా నేను ఇప్పుడు ఎన్ని విధాల డేటా చెప్పాను మీకు ఎగ్జాంపుల్స్. ఒక పర్సన్ యొక్క మార్క్స్ చెప్పాను యావరేజ్గా, లేకపోతే ఇంకేం చెప్పాను దీంట్లో క్లాస్లో స్ట్రెంత్ గురించి చెప్పాను. ఓకేనా? ఎంతమంది అటెండ్ అవుతూ ఉంటారు క్లాస్కి అని, లేకపోతే హాస్టల్ గురించి చెప్పాను, లేకపోతే ఇంకేం చెప్పాను హాస్పిటల్ గురించి చెప్పాను. మనం తీసుకునే ఎగ్జాంపుల్ని బేస్ చేసుకోండి. అర్థమవుతుందా? అదనమాట. మెడిసిన్ పరంగా తీసుకున్నా కూడా మీకు ఒక పారాసెటమాల్ 5 డేస్కి ఎన్ని షీట్లు మీరు సేల్ చేస్తున్నారు అది కూడా తీసుకోవచ్చు. ఒక ట్యాబ్లెట్ పరంగా తీసుకోవచ్చు, మెడిసిన్ పరంగా తీసుకోవచ్చు, ఎన్నో ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇది దేనికి? అన్గ్రూప్డ్ డేటా. అదేవిధంగా గ్రూప్డ్ డేటాలో డిస్క్రిట్కి ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూషన్కి ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఏంటరా మనకంటే మనకి ఏమి ఇచ్చాడు? గ్రూప్డ్ డేటా. దీన్నే డిస్క్రిట్ డేటా అని కూడా అంటారు. ఓకేనా? క్యాలిక్యులేట్ ది మీన్ ఇచ్చాడు. మనకి ఇచ్చిన డేటా ఏంటి? గ్రూప్లో డిస్క్రిట్ డేటా. 2 ఫార్ములాస్ ఉన్నాయి, డిస్క్రిట్ వేరు, కంటిన్యూషన్ వేరు, కానీ ఒకే ఫార్ములా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ ఫార్ములా ఏంటో ఇక్కడ రాస్తున్నాం. ఫస్ట్ మీరు ఏం చేయాలరా అంటే మనకి ఇది కాలమ్ వైజ్ ప్రాబ్లం. ఫస్ట్ మన క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చుంటాడు అంటే రో వైజ్ ఇచ్చుంటాడు. ఏ విధంగా ఇచ్చుంటాడు అంటే అడ్డంగా ఇచ్చుంటాడు. మనం ఏం చేయాలరా అంటే సొల్యూషన్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆ ఇచ్చిన డేటాని కాలమ్ వైజ్ అంటే ఎలా రాయాలి? నిలువుగా రాసుకోవాలి. అంటే అర్థమైందా? అడ్డంగా ఉండేదాన్ని నిలువుగా అంటే రో వైజ్ ఉండేదాన్ని కాలమ్ వైజ్గా రాయాలి. రాసిన తర్వాత ఏం చేస్తామంటే 2 లైన్స్, జస్ట్ 2 లైన్స్ గ్యాప్ వదిలి నెక్స్ట్ ఏం చేయాలంటే ఫార్ములా రాసుకోవాలి. దాని కింద గుర్తుపెట్టుకోండి. ఏం రాసుకోవాలి? ఫార్ములా. ఏ ఫార్ములా రాస్తారు? ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నారు? ఇక్కడ మీన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. మనకి ఇచ్చిన డేటా ఏంటి? డిస్క్రిట్ డేటా. ఓకేనా? డిస్క్రిట్ డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి మీన్లో అంటే మీరేం చేస్తారంటే 2 లైన్స్ గ్యాప్ వదిలి ఫార్ములా రాసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ బార్ అంటే మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎల్ ఫార్ములా తగ్గట్టు మనకి ఏమేం కావాలో క్యాలిక్యులేషన్ చేసుకోండి. అర్థమైందా? ఇక్కడ మన క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీ. ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని మనం సమ్ చేయాలి, కాబట్టి సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు. అంటే మనం ఏం చేయాలి? ఓవరాల్గా వీటిని సమ్ టోటల్ చేయాలి, అంటే యాడ్ చేయాలి. మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందా అంటే 60 వస్తుంది. ఓకేనా? దీన్ని సింపుల్గా సమ్మేషన్ ఎఫ్ఐ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు అంటే షార్ట్ కట్ క్యాపిటల్ ఎన్. ఏంటిది? క్యాపిటల్ ఎన్. ఫుల్గా రాస్తాం ఇక్కడ. క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 60. ఓకేనా? ఇక్కడ ఏంట్రా అంటే అన్గ్రూప్డ్ డేటాకి మళ్ళా అడ్వాన్స్డ్ అనమాట. ఇది ఎందుకు వచ్చిందిరా అంటే మనకి 5 or 6 అంటే అవి ఓకే, అన్గ్రూప్డ్ డేటా కింద రాస్తాం. 10 కూడా ఓకే. 20 అయినప్పుడు ఏం చేస్తామంటే ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే రిపీటెడ్ మార్క్స్ వచ్చినప్పుడు ఒక పర్సన్కి అయితే అది, ఒక 10 మెంబర్స్కి అయితే అర్థమవుతుందా? అప్పుడు ఏం చేస్తామంటే ఈ డేటా యూజ్ చేస్తాం. దీని మీనింగ్ ఏంటంటే ఒక క్లాస్లో మార్క్స్ ఇచ్చాడు, స్టూడెంట్స్కి సంబంధించి డేటా మార్క్స్ ఇచ్చాడు. ఏంటంటే ఇవి మార్క్స్ అనుకుందాం, ఇవి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్.
అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మార్క్స్ అనుకోండి, ఎక్స్ఐ ప్లేస్లో మార్క్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎఫ్ఐ ప్లేస్లో ఏమి ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎంతమంది అంటే 1 మార్క్ నుంచి 10 మార్క్ వరకు నేను ఎగ్జామ్ పెట్టాను మా క్లాస్లో. 10 మార్క్స్కి నేను ఎగ్జామ్ పెట్టాను. వాళ్ళకి వచ్చిన మార్క్స్ 1 నుంచి 10 వేసాను. 0 ఎవరికి రాలేదు, ఎందుకంటే నేను 0 మెన్షన్ చేయలేదు. 0 కూడా వస్తాయిగా, 0ని నేను మెన్షన్ చేయలేదు. 1 మార్క్ నుంచి 10 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఇది ఏంటంటే రిపీటెడ్ వాల్యూ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే రిపీటెడ్ వాల్యూ. అర్థమైందా? రిపీటెడ్ వాల్యూ అంటే 1 మార్క్ ఎంతమందికి వచ్చింది అంటే 7 మెంబర్స్కి వచ్చింది అని అర్థం. 1 మార్కు 7 మందికి వచ్చింది. అదేవిధంగా 2 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అంటే 8 మెంబర్స్కి వచ్చాయి అన్నమాట. అర్థమవుతుంది? ఇప్పుడు క్లారిటీగా ఉంది కదా. అదేంటంటే ఒక పర్సన్కి సంబంధించిన డేటా. ఓకేనా? అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేస్తారు. రిపీటెడ్ వాల్యూ, ఫ్రీక్వెన్సీ వచ్చిందంటే రిపీటెడ్. ఓకేనా? అందువల్ల దీన్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ కంటిన్యూషన్ డేటాకి ఎందుకు యూజ్ చేస్తామో కూడా చెప్తాం. 3 మార్క్స్ 4 మెంబర్స్కి వచ్చాయి, 10 మార్క్స్ 5 మెంబర్స్కి వచ్చాయి, 9 మార్క్స్ 9 మెంబర్స్కి వచ్చాయి. అంటే ఈ విధంగా ఒక క్లారిటీ. 2 మార్క్స్ 2 మెంబర్స్కి 6 మార్క్స్ వచ్చాయని అర్థం. అంటే 6 మార్క్స్ ఎంతమందికి వచ్చాయంటే 2 మెంబర్స్కి, అంటే ఇద్దరికి 6 మార్క్స్ అనేవి వచ్చాయి. ఇది టోటల్ ఫ్రీక్వెన్సీ. అంటే స్ట్రెంత్ అనుకోండి 60 మంది యొక్క డేటా. ఇది 60 మెంబర్స్ యొక్క డేటా. ఇక్కడ దీని మీనింగ్ ఏంట్రా అంటే క్యాపిటల్ ఎన్ తెలిసిందమ్మా మనకి. ఫార్ములా రాసుకున్న తర్వాత నేను క్యాపిటల్ ఎన్ ఫైండ్ అవుట్ చేశాను. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నేను ఫార్ములా రాయడం లేదు. అర్థమవుతుందా? బట్టి కొట్టే విధానం మనకు అర్థం చేసుకున్నాం. ఫార్ములా రాసాము అంటే దానికి తగ్గట్టుగా మనకి ఏం కావాలో క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని సమ్ చేశాను. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ దీని మీనింగ్ ఏంట్రా అంటే సమ్మేషన్ దేనికి చేయాలి? ఈ 2 వాల్యూస్ ఉన్న దగ్గర మనం వాటిని యాడ్ చేయాలి. అర్థమవుతుందా? ఈ వాల్యూస్ మనకి ఇక్కడ ఉన్నాయా? లేవు. ఉన్నాయి కదా అంటారేమో. అది వేరు వేరు కాదు నాన్న. ఎఫ్ఐ తెలుసు విడిగా, ఎఫ్ఐ వాల్యూస్ తెలుసు, ఎక్స్ఐ వాల్యూస్ తెలుసు, కానీ కలిపి తెలియదు. దాని మీనింగ్ ఏంట్రా అంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. మళ్ళీ దీన్ని ఎక్స్ అనుకుంటారేమో. ఇంటూ తెలుసా మనకు అక్కడ? ఎఫ్ఐ తెలుసు విడిగా తెలుసు, ఎక్స్ఐ విడిగా తెలుసు, కానీ కలిపి తెలియదు మనకు అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేయాలరా అంటే ఎఫ్ఐ ఎక్స్ఐని క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి 7 1s are 7 మల్టిప్లికేషన్ అనమాట. 8 2s are 16, 4 3s are 12, 5 4s are 20, 4 5s are 20, 2 6s are 12. Next 9 7s are 63. Next 7 8s are 56, 9 9s are 81, 5 10s are 50. ఇప్పుడు మనకు ఏం తెలిసింది? ఈ వాల్యూ తెలిసింది, కానీ మనకు ముందే ఉంది సమ్మేషన్ అంటే సిగ్మా. మీకు డౌట్ అయితే ఇలా బ్రాకెట్ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. అంటే రెండింటికి సిగ్మా ఉంది. ఎఫ్ఐకి ముందే కదా సార్ సిగ్మా ఉంది అంటే కాదు, రెండింటికి సిగ్మా ఉంది. ఇది బ్రాకెట్ పెట్టుకోండి. ఇప్పుడు రెండింటికి సిగ్మా ఉన్నట్టు. అర్థమైందా? రెండింటికి సిగ్మా ఉన్నట్టు. ఓకేనా? ఇది క్యాపిటల్ ఎన్ మనకు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? సమ్మేషన్ సిగ్మా ఉంది, ఏం చేయాలి? ఈ వాల్యూస్ మనం ప్లస్ అంటే యాడ్ చేయాలి. అంటే సింపుల్ ఇక్కడ ఏం రాస్తాను అంటే చూడండి అమ్మా, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈక్వల్ టు, మీ నోట్స్ కూడా నీట్గా రాసుకోండి, ఈక్వల్ టు ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 337 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే మీరు క్యాలిక్యులేటర్ యూస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫార్ములాకి వెళ్తే ఇది వాల్యూ తెలిసిందా? ఎంత వచ్చింది? 337 337 వచ్చింది. అదేవిధంగా క్యాపిటల్ ఎన్ తెలిసిందా? తెలిసింది. ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 337/60
ఎక్స్ బార్. ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేషన్ చేసామనుకోండి 5.61 సంథింగ్ వస్తుంది. 5.61 అంటే యావరేజ్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే అప్రాక్సిమేట్లీ 6 మార్క్స్ తీసుకుందాం అనుకోండి. 5.6 కాబట్టి అప్రాక్సిమేట్లీ 6 మార్క్స్. ఓకేనా, ప్రతి స్టూడెంట్కి 6 మార్క్స్ వస్తున్నాయి అని చెప్పవచ్చు. అర్థమైందా? ఇది ఓవరాల్గా. దీన్నే హాస్పిటల్లో సంబంధించి తీసుకోవచ్చు. అంటే ఇది డేస్ తీసుకోండి, ఇది రికవరీ తీసుకోండి. ఫస్ట్ డే 7 మెంబర్స్ రికవర్ అయ్యారు అంటే ఒకరోజు 7 మెంబర్స్ రికవర్ అయ్యారు అనుకోండి. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ డే 8 మెంబర్స్ అంటే సెకండ్ డే 8 8 8 ఈ విధంగా ఉంటుంది డేటా అనేది. అంటే రిపీటెడ్ వాల్యూ 8 టైమ్స్. అర్థమైందా? నెక్స్ట్ ఈ విధంగా తీసుకోవచ్చు. అంటే ఓవరాల్గా మీకు యావరేజ్గా 6 మెంబర్స్ అనేది డిశ్చార్జ్ అవుతున్నారు. ఓకేనా, ఈ విధంగా తీసుకోవచ్చు. అది మన ఇష్టం, ప్రాబ్లం ఇచ్చేదాన్ని బట్టి మనం అనుకోవాలి. ఓకేనా, ఇది ఓవరాల్గా యావరేజ్గా 6 మెంబర్స్ అంటే 6 మార్క్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా, నెక్స్ట్ కంటిన్యూస్ డేటా గురించి చెప్తాను. అక్కడ ఏంటంటే దీనికంటే అడ్వాన్స్. నేనేం చేశాను, 10 మార్క్స్ గురించి చెప్పాను. 100 మార్క్స్ ఇస్తే నువ్వు 1 2 3 4 5 6 అని వేసుకుంటూ 100 దాకా వేసుకుంటూ వెళ్ళంగా. అప్పుడు మనం ఏం చేస్తామంటే క్లాస్ ఇంటర్వెల్స్ అనేది చేస్తాం. ఏంటంటే 0 to 10, 10 to 20, 20 to 30 ఈ విధంగా చేసుకుంటూ వస్తాం. అంటే 0 మార్క్స్ నుంచి 9 మార్క్స్ ఇక్కడ. దీన్ని ఇంక్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటారు నేను మామూలుగా. అవి నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయాలి. ఓకేనా, కంటిన్యూస్ కేసు వచ్చినప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో డిస్కస్ చేయాలి. ఓకేనా, ఇది ఓవరాల్గా టుడే క్లాస్ అనేది. థ్యాంక్ యూ.